అందరికీ నమస్కారం. ఇంతకు ముందు నేను మీ అందరికీ ఒక పుస్తకాన్ని పరిచయం చేశాను. సత్యాపేరి గారు రాసిన అన్లాకింగ్ వేదిక్ ఆస్ట్రాలజీ వాల్యూమ్ 1 ఎసెన్షియల్ ప్రిడిక్టివ్ టెక్నిక్స్. ఇప్పుడు ఇదే సిరీస్లో నేను మీకు రెండో పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. అది మీ అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. అన్లాకింగ్ వేదిక్ ఆస్ట్రాలజీ అడ్వాన్స్డ్ ప్రిడిక్టివ్ టెక్నిక్స్. అది ఎసెన్షియల్స్ ఫర్ బిగినర్స్, ఇది అడ్వాన్స్డ్ ప్రిడిక్టివ్ టెక్నిక్స్. ఓకే, అయితే మీరు ఇప్పుడు నన్ను ప్రశ్న అడగచ్చు. నేను ఇంతకుముందు చాలా పుస్తకాలు చదివాను, మహామహులు రాసిన పుస్తకాలు ఉన్నాయి, మరి ఈ పుస్తకాన్ని నేను ఎందుకు చదవాలి అనేది మీ ప్రశ్న అవ్వచ్చు. సమాధానం చెప్తాను. జ్యోతిష్యానికి కావాల్సింది, మనకి కావాల్సిన ఒక మన గ్రంథాలలో, జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఏదో రాశారు, దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, దాన్ని మనం చదువుకున్నాం. దాని అర్థాన్ని చూస్తే ఫలితం ఎక్కడా మ్యాచ్ అవ్వదు. అక్కడ ఒకటి ఉంటే మనం ఒక ఫలితాన్ని చూస్తూ ఉంటాం. అసలు జ్యోతిష్ శాస్త్రంలో వచ్చిన అసలు ప్రధాన సమస్య అది. మనకు కావాల్సింది ఏంటి? దేశకాల వర్తమాన పాత్ర. దాన్ని బట్టే మనం జ్యోతిషాన్ని డికోడ్ చేయాలి. ఇంకొకటి కర్మ థియరీ. మూడోది వర్గ చక్రాలు. నేను ఇంతవరకు చదివిన జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో, ఆ పుస్తకాలలో ఈ రకంగా కర్మాథి, అసలు మన జన్మే ఒక కర్మకారణం. మనం పుట్టాము అంటే దాని వల్ల ఎన్నో కర్మలు ఉండి ఉంటాయి. మనం ఎన్నో కర్మల్ని భూమి మీదకి తెచ్చుకుని ఉంటాం. మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం. సంచిత కర్మ అనుకోండి, ప్రారంభ కర్మ అనుకోండి, ఆగామి కర్మ అనుకోండి, ఏ పేరైనా పెట్టుకోండి. ఆ కర్మలు ఏంది మనం పుట్టాం. ఆ కర్మని ఎలా డీకోడ్ చేయాలో ఈ పుస్తకంలో మనం కొంతవరకు అవగాహన రాదు. పూర్తిగా అవగాహన వచ్చేస్తారని చెప్పి నేను కూడా చెప్పను. అలా చెప్పడం అనేది ఆ సంబద్ధం కూడా అవుతూ ఉంటుంది. అందుకు ఎంతో విజ్ఞానం ఉండి ఉండాలి, ఎంతో కృషి చేసి ఉండాలి. ఒక ఐడియా, మనం జ్యోతిష శాస్త్రానికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ పుస్తకంలో రాసింది. కర్మ థియరీ అంటే ఏంటి, దాన్ని మన జన్మ చక్రంలోకి ఎలా అప్లై చేసుకోవాలి, దాని ద్వారా మనం వర్గ చక్రాలు, అసలు వర్గ చక్రాలు లేకుండా మనం జ్యోతిష శాస్త్రమే చదవలేము. ఫలితాలు తప్పుగా వస్తూ ఉంటాయి. సో ఈ పుస్తకాన్ని నేను ఆశాంతం చదివాను. దాన్ని నేను రియల్ లైఫ్ చార్ట్స్కి అప్లై చేశాను. నాకు చాలా కరెక్ట్గా దీనివల్ల మంచి ఫలితాలు నేను పొందగలిగాను. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఈ పుస్తకాన్ని మీరందరూ కూడా తప్పకుండా చదవండి. ఏదైనా ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది, ఫోన్ చేయండి. నేను మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేస్తాను. నమస్కారం.